అమూర్త పంచభూతాత్మకమైన పరమాత్మ స్వరూపమే అమ్మవారు. పంచభూతాలలో గాలి, ఆకాశం ఇవి రెండూ అదృశ్యమైనవి, అనగా అమూర్తి, రూపము లేనివి. భూమి, అగ్ని, నీరు ఇవి మూడు మూర్త, రూపము కలిగినవి, అంటే కనిపిస్తాయి. పరబ్రహ్మమైన అమ్మవారు రెండు విభిన్న పాత్రలను కలిగి ఉంది. రూపము లేకుండా మరియు రూపముతో. రూపము లేకుండా స్వయంగా ప్రకాశించే కాంతిగా సాక్షాత్కరించబడుతుంది. పరంజ్యోతి అనే 806వ నామాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మరియు రూపముతో విగ్రహాలు, శ్రీచక్రం మొదలైనవిగా కనిపిస్తుంది. అజాయమానో బహుదా విజాయతే అని పురుష సూక్తంలో కూడా ఇదే విషయం చెప్పబడింది. అంటే పుట్టుక లేనివాడైనా బహువిధాలుగా పుడుతున్నాడు అని ఈ మంత్రార్థం. నిర్వచించగలిగేది, నిర్వచింపలేనిది, ఆశ్రయం కలిగినది, ఆశ్రయం లేనిది, తెలియబడు జ్ఞానము, తెలియబడని జ్ఞానము, సత్యము, అసత్యము ఇలాంటి జంట లక్షణాలు రెండూ చెల్లే తత్వమే ఈ పరబ్రహ్మతత్వం, సర్వాంతర్యామి తత్వం అని తైత్రీయోపనిషత్తు వివరణ.